ప్రజాకవి వాగ్గేయకారుడు, ఈ తరం తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప కవి. విప్లవాత్మకమైనటువంటి పాటలు, సామాజికాత్మకమైనటువంటి పాటలు, దైవాత్మకమైనటువంటి పాటలు అన్నిటినీ సమపాలనలో కలగలిపి సమాజానికి అందించిన మహానుభావుడు అందశ్రీ. అందశ్రీ అన్న 25-26 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట అనేటువంటి ప్రాంతంలో తెలంగాణ ధూమ్ధామ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కళాకారులు, నేను ఆడికి పోయినప్పుడు మొదటిసారి అక్కడ చూశాను. నేను ఆడుతుంటే పాడుతుంటే వచ్చి నన్ను ఆలింగనం చేసుకొని ఎక్కడ బిడ్డ మీది ఏ ఊరు అని చెప్పి అడిగి, మాది పలాని ఊరు అని చెప్పినప్పుడు నీలో ఒక ధిక్కార స్వరం కనపడుతుంది, నీలో ఒక తిరుగుబాటు కనిపిస్తుంది, నీలో ఒక గద్దర్ కనిపిస్తున్నాడని చెప్పి ఆ రోజుల్లోనే మమ్మల్ని ప్రోత్సహించి ఈ సమాజానికి పరిచయం చేసి ఈ సమాజంలో అనేక పాటలు స్ఫూర్తి పొందే విధంగా మాకు అందించిన మహానుభావుడు అందశ్రీ. ఆయన రాసిన అత్యంత ముఖ్యమైనటువంటి పాటల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ మరో పక్క తెలంగాణ రాదేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటుంటే